ప్రధానంగా ఈ రోజు పులివెందులో ఉన్న వ్యవసాయ చీనీ మార్కెట్ను పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రావడం జరిగింది. ఇక్కడ చాలా విశాలమైన బిల్డింగులు, పెద్ద పెద్ద నూతన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మార్కెట్ కట్టడం జరిగింది. కానీ ఈ మార్కెట్ కట్టిన సౌకర్యాలు బాగున్నా కూడా రైతులకు ఎవరు చూసినా నిరుత్సాహంగా కనిపిస్తున్నారంటే తోట దగ్గర 2.5 టన్ను సూటు ఇచ్చినా కూడా తోట దగ్గరే మోసపోవడం అయినా కూడా రైతులకు అక్కడే గిట్టుబాటు అవుతుంది. కానీ ఒక ప్రభుత్వ ఆధీనంలో తెరిచే మార్కెట్ యార్డ్లో కూడా ఆ విధంగా గిట్టుబాటు కాలేదని రైతులు ప్రతి ఒక్కరు వాపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమంటే ఇక్కడ ఏమైనా దళారీ వ్యవస్థ నడుస్తుందా లేకుంటే వ్యాపారస్తుల మధ్య ఐక్యత వచ్చిందా అనేది ఒకసారి ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం పరిశీలించాలి. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏమంటే ప్రభుత్వం 8% సెస్ వసూలు చేయకూడదు, 4% వసూలు చేయాలనే ప్రభుత్వ నిబంధన ఉంది. అది ఇక్కడ అమలు కావట్లేదు. 100కి 8 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఇది ఏదో విధంగా రైతుకు భారం అవుతుంది. అంతేకాకుండా అనేక రకాలైన అక్కడ ఈ కాయలు 4-5 విధాలుగా డిస్పోజ్ చేసే యంత్రము మూలన పడింది. మనం ప్రత్యక్షంగా చూసాము. అక్కడే ఆడ మూలన పడేశారు. కాబట్టి రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం, మార్కెట్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఈ మార్కెట్ యార్డ్ పైన కేంద్రీకరించి రైతులకు నిరుత్సాహంగా బయటికి వెళ్ళకోకుండా వాళ్ళకి ఏదైతే గిట్టుబాటు అయ్యే విధంగా మార్కెట్ ప్రకారం దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ప్రధాని అడిగాను, కొత్తగా మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చినంత వరకు ఈ మార్కెట్లో మేము ఏమీ చేయలేమని వాళ్ళ అధికారులు చెప్తున్నారు. నా మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఎప్పుడు నియమిస్తారో అంతవరకు జిల్లా కలెక్టర్ ఆధీనంలోనే ఈ పర్యవేక్షణ జరగాలి. రైతులకు అన్యాయం జరగకోకుండా, వేలంలో జరగకోకుండా న్యాయం జరగాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈరోజు మేము పరిశీలించడానికి రావడం జరిగింది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నాం. రైతులు 6 కాలం కష్టపడి పంటలు పండించి పులివెందుల మార్కెట్ యార్డుకు చీనీ కాయలు తీసుకొస్తే ఇక్కడ వ్యాపారస్తులు, దళారులు మొత్తం సిండికేట్ అయ్యి మార్కెట్ రేటుకు ఈరోజు చాలా నామాత్రంగా ఈరోజు ధర పలుకుతూ ఉంది. నిన్నటి దినం చూసినప్పుడు అయితే నిన్న టన్ను 24,000, 25,000 పోయినటువంటి చీనికాయలు ఈరోజు 14,000 కానించి 15,000, 16,000 కూడా ఈరోజు పోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు మార్కెటింగ్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ కనీస వసతులు, మౌలిక సౌకర్యాలు అన్నీ కల్పించినటువంటి పరిస్థితి ఇవాళ చూస్తే లేదు. ఈరోజు రైతులు తమ పంటలో పెట్టుబడి పెట్టి ఇవాళ వ్యవసాయం అన్ని రకాలుగా ఈరోజు పెట్టుబడుల ఖర్చులు విపరీతంగా పెరిగి ఉన్నాయి. ఈరోజు మార్కెట్కు రావాలంటే చీనికాయలు తీసుకుని రావాలంటే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఈరోజు ఆకాశం అంటుతూ ఉన్నాయి. ఎరువులు ఒక పక్క పెరిగి ఉన్నాయి, పెట్రోల్ అన్ని రకాలుగా ధరలు పెరిగి ఉన్నాయి. ఈరోజు పండగ సీజన్లో కూడా కాయలు రేటు వస్తుందని చెప్పి చీనీ రైతులు ఎంతో ఆశపడి కాయలు తీసుకొస్తే ఇక్కడ 16,000 కూడా మించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైతులు అయితే చాలా బాధపడుతున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేటు వేసుకుంటున్నారు. 1,32,000 బయట ఉంటే ఇక్కడికి వచ్చి 20,000 వేస్తున్నారు. 32,000 చొప్పున వేసుకునే కూడా 3,20,000 వస్తుంది బయట. అదే డబ్బులు ఇక్కడ వేసుకుంటే కన్నా 2,70,000 రావాల్సింది 1,70,000 ఇచ్చి పంపిస్తున్నారు. వానికి వేసుకునే కూడా మాకు 2,30,000 వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి నష్టపోయి 1,70,000, 50,000 నష్టం పోయి ఇక్కడ ఇచ్చిపోతున్నాం మేము. ప్రతి ఒక్క రైతు కూడా చాలా బాధపడతా పోతున్నాడు. ఇది ఎందుకు పెట్టినారో, ఇది రైతుల కోసం పెట్టినారో లేదంటే కన్నా దళారుల కోసం పెట్టినారో తెలియట్లేదు.